నమస్కారం, దిస్ ఇస్ #you. అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నేను కాదు, అందరూ. టీడీపీలో ఎవరైతే దైవభక్తులు ఉన్నారో, లేకపోతే టీడీపీ ఆరాధకులు ఉన్నారో, టీడీపీ సింపథైజర్స్ ఉన్నారు, న్యూట్రల్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఒక నేమ్ చాలా ఇరిటేటింగ్గా నడిచింది లాస్ట్ 5 ఏళ్ళు. ఎవరనుకుంటున్నారు? రోజా సెల్వమణి. అసలు ఈ పేరింటేనే ప్రతి ఒక్కరు వచ్చి ఆపేయండి. ఏం చెప్తుందో, ఏం తిడుతుందో అసలు ఆమెకే అర్థం కాదు. ఆమెకి ఒక కంట్రోల్ ఉండదు. వాట్ ఎవర్ షీ సేస్ అది ఖచ్చితంగా పచ్చి బూత్ ఉంటుంది ఒక మాట్లాడే దాంట్లో. మనం అందరం ఆలోచించవచ్చు, ఉట్టి హెరిటేజ్ ఐస్ క్రీమ్ తిట్టిందా, ఇంతేనా అని. ఫస్ట్ ఎక్స్పర్ట్ రోజాని ఎందుకు వదులుతారు పబ్లిక్లో కంటే, విపరీతంగా బాడీ షేమింగ్లో ఎక్స్పర్ట్ మేడం. ప్రతి ఒక్కరిని పట్టుకుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అచ్చాం అని చెప్పి పొట్ట చూపించి విచ్చలవిడిగా రెచ్చగొట్టి అవతలాళ్ళని అసలు ఈమెను ఏం చెయ్యాలి అన్న సిచ్యువేషన్ తీసుకెళ్ళి పిచ్చి పిచ్చిగా చేసి ప్రభుత్వం వాళ్ళది అయినప్పుడు జగనన్న నీకు సెల్యూట్ అని చెప్పి చాలా గొప్పగా ఏదో మన సంఘానికి మేలు చేస్తున్నాము, మనం ఈరోజు బూతులు తిట్టి 10 మందికి విద్యాబోధన చేస్తున్నాం అన్నట్టు ఈవిడికి ఒక స్కోప్ కల్పించినందుకు జగనన్న నీకు సెల్యూట్ అనేది. ఎవరికైనా ఏమన్నా అర్థమయ్యేదా ఆ టెన్యూర్లో ఎవరేం మాట్లాడుతున్నారు? ఈరోజు వీళ్ళ నుంచి అసెంబ్లీకి వెళ్తే ఈ ఇష్యూ పైన చర్చ జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారండి. అబ్బే అలా ఉండేది కాదు లాస్ట్ 5 ఏళ్ళు. అక్కడున్న కాంటెక్స్ట్ వేరు, డిస్కషన్లో ఉన్న టాపిక్ వేరు. కానీ వీళ్ళ ఎజెండా ప్రైమ ఫేషియా ఎలా ఉండేదంటే, ఏం లేదు, టాపిక్ని పక్కన పడేయండి, ప్రజల సమస్యల గురించి మనకు అసలు పరిష్కరించే యోచనలు అక్కడనే లేదు, రోజాని కూర్చోబెట్టి తిట్టించడమే పని. ఎంత దాకా తిట్టాలి? లోకేష్ని పప్పు, పవన్ కళ్యాణ్ని పుచ్చుకుని చిటికనేల మీద ఎంట్రుక పేకలేవు. ఇంకా ఆవిడ గారు ఏం చెప్పిందంటే, గాడిదలాగా నీకు 50 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కసారన్నా గెలువు, అప్పుడు నువ్వు మాట్లాడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. గుర్తుందా ప్రతి ఒక్కరికి? చంద్రబాబు నాయుడు గారు నిన్నంది వెన్నుపోటు అనేది చాలా చిన్న మాట. పవన్ కళ్యాణ్ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని కూడా వాగింది. అండ్ ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు దోచుకొచ్చి తీసుకొస్తే లోకేష్ తీసుకెళ్ళి వాళ్ళ పెళ్ళంకి, మాట ఇలా ఉంటాయి, ఇంత బ్రూటల్ రూరల్ కంట్రీ సైడ్ ఉమెన్ లాగా, కంట్రీ సైడ్ తీసుకెళ్ళి వాళ్ళ పెళ్ళాంకి ఇస్తే, వాళ్ళ పెళ్ళాన్ని తీసుకెళ్ళి వాళ్ళ అత్తకిస్తే హెరిటేజ్లో పెట్టేవాళ్ళంట. ఏం మాటలు మాట్లాడిందండి? సభ్యత సంస్కారం ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా తలదించుకునేది ఇవి మాట్లాడితే. అసలు న్యూట్రల్స్, టీడీపీ ఎంపథైజర్స్ అనే కాదు, వైసీపీలో ఉన్న మహిళలు కూడా రోజా లాంటి వాళ్ళని చూస్తే ఇంత దరిద్రంగా మాట్లాడాలా పాలిటిక్స్లో ఉండాలంటే? చాలామంది ఉమెన్కి పాలిటిక్స్లోకి రావాలన్న ఒపీనియన్ని డ్రాప్ చేసిన లేడీ ఈవిడ. ఉమెన్ ఎంపవర్మెంట్ చూసాం. ఇందిరా నువ్వుని చూసి ఎవరైనా కూడా పెప్సీకో CEO అయినప్పుడు ఆవిడలాగా అవ్వాలనుకున్నారు 90s కిడ్స్ అందరూ. 80sలో చూస్తే ఇందిరాగాంధీలాగా అవ్వాలనుకున్నారు అందరూ. ఆఖరికి ఇష్యూ వచ్చింది, నారా భువనేశ్వర్ గారి వైఫ్ లాగానే నుంచోవాలి స్టాండర్డ్గా అనుకున్నారు అందరూ చూసి. అంతెందుకు, రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ ఆవిడలాగానే ఉండాలనుకుంటారు సగటు స్త్రీ. పోనీ షర్మిలారెడ్డి, సిస్టర్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆవిడలాగానే ఉండాలనుకుంటారు. కానీ రోజా పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన విధానం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి, బాబోయ్ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఉమెన్ డిప్రెసింగ్ మూమెంట్. ఇక్కడ ఏమవుతుందంటే, రోజా లాంటి వాళ్ళందరినీ ట్యాగ్ చేసినప్పుడు ఉమెన్ క్లాన్ని మొత్తం ట్యాగ్ చేస్తారు. ఏమవుతుంది ఆలోచించండి. ఇట్ ఈస్ అ డిప్రెసింగ్ మూమెంట్ ఫర్ ఉమెన్ కేటగిరీ. ఎందుకంటే ఎక్కడన్నా కూడా మహిళలు అనేవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ నాట్ డెరగేటరీ అండి. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మెన్ తిట్టినా తప్పే, ఘోరంగా ఎవరు మాట్లాడరు. లాస్ట్ వైసీపీ పీరియడ్లో మాట్లాడిన బూతులు ఎక్కడా ఏం లేదు, ఎవరు చీత్కారం వస్తుంది వాళ్ళని చూస్తే. కానీ ఒక మహిళ మాట్లాడుతుందా ఇలా? ఒక మహిళ, అది కూడా ఒకప్పుడు టీడీపీలోంచి వెళ్ళిన అమ్మాయి, ఆ అమ్మాయి పుచ్చుకుని నోటికి ఎంత వస్తే అంత, ఎన్ని బూతులు పడితే అన్ని బూతులు విచ్చలవిడిగా నోటితో విరోచనాలు చేసుకున్నంత ఈజీగా రాష్ట్రంలో కక్కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి ఈవిడ పాటలు టీవీలో వినగానే మురుక్కాల వాసన ఇంట్లోకి వచ్చేది. పబ్లిక్ ఆడియన్స్కి షీ వాజ్ అ న్యూసెన్స్, షీ వాజ్ అన్ అట్టర్ న్యూసెన్స్ తప్ప. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు ఎలాంటివి వినకూడదు. ముసలి వాళ్ళు వాళ్ళ శేష జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా గడపాలి, లేకపోతే పాలిటిక్స్లో రాష్ట్రం ఎలా బాగుపడుతుందో చూడాలి. వాళ్ళిద్దరు క్లాన్ని నాశనం చేసావు కదా. అడల్ట్ సర్టిఫికేట్ లేకుండా వచ్చిన బూతుల కంటెంట్ టెలివిజన్లో పాలిటిక్స్ అన్న పేరుతో బహిరంగంగా మాట్లాడిన క్యాండిడేట్ రోజా.
ఫ్యాన్స్ అవనండి, ఎంపథైజర్స్ అవనండి, న్యూట్రల్ అవనండి, ఫర్ దట్ మ్యాటర్ నోటాకి ఓటేసిన వాళ్ళకు కూడా అసహ్యం కలిగించే అంత చేసింది మహాతల్లి. సో ఈరోజు మీరు అందరూ అనుకుంటారు ఇదంతా తెలిసిందేలే, ఇంకా కొత్తది ఏంటి చెప్పు నువ్వు అని. అదే వస్తుంది. రేపు శుక్రవారం రోజా అరెస్ట్కి సన్నాహాలు జరుగుతున్నాయని ఖచ్చితమైన వార్తలు వెల్లడిస్తున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫైల్ ఉంది, హీ హాజ్ లుక్డ్ ఇట్ అప్. అండ్ రేపు రోజాని కస్టడీలోకి తీసుకుని ఆడుదాం ఆంధ్ర విషయం పైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. ఎందుకంటే 100 కోట్లు 125 కోట్లు ఆడుదాం ఆంధ్రాకి ఎలకేట్ చేసుకోగా దాంట్లో మేడం గారు 100 కోట్లు ఖర్చు పెట్టారంట. 100 కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో 40 కోట్లకు వరకే బిల్లులు సబ్మిట్ చేసి మిగతా 60 కోట్లకి బిల్లులు ఆడేసింది. ఎలా ఆడిందో ఎవరికి తెలియదు. అండ్ ఈవిడ టూరిజం మినిస్టర్ కూడా, ఈవిడ వెళ్ళి రిబ్బన్ కూడా కట్ చేసింది ఆ రిషికొండ ప్యాలెస్ని. అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక చిన్న సంతకం ఎందుకు పెడుతున్నానో తెలియని ఒక మంత్రి, ఏం చేస్తావు ఈ భవంతులతో అంటే ఈ రోజు దాకా క్లారిటీ ఆన్సర్ చెప్పలేని ఒక మంత్రి రిషికొండ ప్యాలెస్ని తీసుకెళ్ళిపోయి రిషికొండ మీద బిల్డింగ్ కడితే తప్పేంటి, తిరుపతి కొండ పైన రోడ్లే లేదా, సింహాచలం కొండకి దారి రోడ్లే లేదా అని చెప్పి పెంచులోడిపైన రిషికొండ ప్యాలెస్ని తీసుకెళ్ళి తిరుపతి లాంటి దైవక్షేత్రాలతో కంపేర్ చేసిన మేధావంతురాలు, హిందూ మహిళ, వీటి మీద అరెస్ట్ అవ్వట్లేదు కదా. సమాజానికి బూతులు నేర్పించిన విషయంలో అరెస్ట్ అవ్వట్లేదు కదా. బాడీ షేమింగ్ విషయం చేసిన దాంట్లో అరెస్ట్ అవ్వట్లేదు కదా. రాష్ట్ర ఖజానాలో 60 కోట్లు ఆడుదాం ఆంధ్ర దెబ్బకి దోచిన దెబ్బకి బిల్లులు లేవు, వాటి గురించి మాట్లాడు అని చెప్పి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్న మోడీది. అందరూ వెయిట్ చేస్తారు, సరే ఈ న్యూసెన్స్ కన్నా ఎవరిపైన యాక్షన్ తీసుకోవట్లేదు, స్కామ్ పైన తీసుకోరా. ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు టూ సెన్సిటివ్గా ఉన్నారు ఉమెన్ పట్ల, తీసుకోరేమో అన్న డౌట్లు చాలా మందికి వచ్చినాయి. ఉమెన్ దగ్గరికి వెళ్ళరు, ఉమెన్ జోలికి వెళ్ళరు, పోతే పోనీ అంటారేమో అని. బట్ అది ప్రజా డబ్బు కదా. జెండర్ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది? ప్రజా డబ్బులో హీ ఆర్ షీ ఆర్ ఈవెన్ థర్డ్ జెండర్ ఎవరు తప్పు చేసినా ఒకటే కదా. సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీసుకుని ర్యాబీస్ వచ్చిన కుక్కలన్నింటినీ వేరు చేయడానికి కుక్క జాతిని తీసుకెళ్ళిపోయి మొత్తం ఢిల్లీ బయట షెల్టర్లో పెట్టాలన్నారు. దే ఆర్ ఆల్సో లైఫ్ ఫార్మ్స్ లైక్ అస్. జ్ఞానం లేదు, మనకు జ్ఞానం ఉందంతే. జ్ఞానం ఉండి కూడా మనం స్కాముల్లో ఇరుక్కుని, జ్ఞానం ఉండి కూడా మనం బూతులు మాట్లాడితే వాటికంటే మనం ఏం గొప్ప అని ఈరోజు చరిత్రలో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఇది రోజా గురించి నేను అట్లా బూతులు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కుక్కకి మనకి తేడా ఏంట్రా అని చెప్పి ఆలోచించుకునే సిచ్యువేషన్స్ ప్రతిరోజు ఎదురవుతూ ఉంటాయి. ఇదా మీరు మాట్లాడేది? అది జ్ఞానం లేనిది, తనకు తెలియకుండా జబ్బు వచ్చింది, అది కరుస్తుంది. అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, ఆకలేసి కరుస్తుంది. కానీ ఏం ఆకలేసి ఏం ధనదాహం వేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు ఈ పొలిటీషియన్స్? చెప్పండి. ఈవిడ గురించి కాదండి ఈ మాటలు, జనరల్గా పొలిటీషియన్స్ గురించి చెప్తున్నాను. ఏ ధనదాహం వేసి నన్ను రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు? అవి కనీసం ఆకలేస్తే అడుగుతాయి, తింటాయి. మనం నోటితో వ్యభిచారాలు చేస్తారు, ఫ్రీ అడల్టరేటెడ్ కంటెంట్ వదిలేస్తారు పబ్లిక్లోకి. న్యూస్ పేపర్లు ఎలా రాస్తాయి మన గురించి అని పట్టించుకోరు. అసలు మన పక్కన ఉన్న చుట్టాలు మన ఎలా చూస్తారనే విషయం కూడా వదిలేయాలి. సో ఆడుదాం ఆంధ్ర కేసులో చిన్న నక్షల్కి వెళ్తే, మనం ఇప్పుడు ప్రస్తుతం రోజు టాపిక్ వస్తే, ఆడుదాం ఆంధ్ర కేసులో మ్యాచ్లు, లోకల్ మ్యాచెస్ కండక్ట్ చేసి ఆ మ్యాచ్ల్లో వాళ్ళు ఆడేవాళ్ళందరూ కాటికి కాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఈవిడ కార్యకర్తలు జై రోజక్క అని తిరిగినాళ్ళు, జై జగన్ అన్న, జై వైసీపీ అన్నాళ్ళు. వీళ్ళందరూ మ్యాచ్లో కంటెస్టెంట్లు. ఇదంతా కాకుండా పక్కన ఒక ఆడియో వినిపిస్తానండి. ఎంత అదృష్టవంతులో రోజా కింద రాష్ట్రం ఇంకా బతికింది. ఆ ఆడియో ఎంతో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఒక్కసారి వినండి ఇది. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీమ్ ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు. అక్క మేము అదృష్టవంతులక్క. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగి ఇంకొక ఐపీఎల్ టీం రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పారంటే చేస్తారు ఖచ్చితంగా. చేయలేదే మరి ఎందుకు? మన ప్లేయర్స్ అందరూ ఆటగాళ్ళని చూసిన తర్వాత మనకి ఆటల మీద డౌట్లు వచ్చినాయా? ఇంకా ఒకవేళ ఐపీఎల్ టీం అంటే ఆడుదాం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖజానా నాడేసేదేమో ఈ డిపార్ట్మెంట్లోనే. ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఏం మాట్లాడుతుంది ఆవిడ? ఇది మన లక్కీయే కదా. మనకి 60 కోట్లు పోనీ ఖర్చు పెట్టి 40 కోట్లు అన్న సవ్యంగా ఖర్చు పెట్టిందా? ఫస్ట్ క్లాస్ ఆడ్ ఆడే బ్యాట్ బాల్ కిట్స్ లాంటివి తీసుకెళ్ళి ఇప్పుడు మనకి టీన్స్లోను యువతకి తీసుకెళ్ళి ఇచ్చింది. ఒక్క బ్యాట్ కొడితే పాట నిరిగిపోద్ది. ఈవిడికి బ్యాటింగ్ రాదు, ఈవిడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేర్పించాలి. జగన్మోహన్ రెడ్డికి బ్యాటింగ్ వచ్చా?
ఆయనకు అసలు బంత్ ఎటు వెళ్తుందో తెలియదు, వీళ్ళ ఫ్రీక్వెన్సీలు వేరువేరుగా ఉంటాయి. బాల్ ఇటు వెళ్తుంది, ఆయన బ్యాట్ ఇటు కొడతాడు, ఈయన వచ్చి ఈవిడికి నేర్పించేస్తాడు, ఈవిడేమో ఐపీఎల్ టీం అంటుంది, ఆయన చెప్పింది కాదని చెప్పి చేయకుండా వెళ్తాడు అంటాడు. మళ్ళీ రాష్ట్రంలో వెళ్ళిపోయారు, కానీ ఆ టీం ఏదో కనిపించదు. పోనీ ఇదంతా వదిలేసి నీ బ్యాటు బాల్ గోల్ నాకెందుకు, కానీ 60 కోట్లకు బిల్లు ఉన్నాయా? లేవు. అది కదా మాకు కావాల్సిన పాయింట్. 40 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ప్రైజ్ మనీ ఇష్యూ చేసిన వాళ్ళందరూ ఎవరు? వైసీపీ కార్యకర్తలే విన్నర్స్ అంట. ఇదంతా చాలలేదండి ఇంకా. ప్లీజ్ ఇంకొక చిన్న హైలైట్ ఇష్యూ ఉంది ఇంట్లో. ఇంత దోచుకున్నాంలే వదిలేద్దాం ఆంధ్రాని పాపం, ఏంటి ఇంకా అక్కడ పీక్కుడు తినే జనాలను అనుకుంటే మేము ఆపం. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఫండ్లు మనం వాడు కావాలి. ఇలాంటి గేములు కండక్ట్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకున్న పరిధిలో ఉన్న ఫండ్స్ కూడా ఇవ్వాలంటే వీళ్ళకి. టక్క ఇది ఏంటిది? తిరుపతిని హబ్గా పెట్టుకుని పాలిటిక్స్ మాట్లాడేస్తావు, గుట్టల కింద జనాలు తీసుకెళ్తావు అని చెప్పి నీ మీద ఒక రూమర్ కూడా ఉంది. అసలు ఎందుకు తీసుకెళ్తావో ఎవరికి అర్థం కాదు. మామూలు జనాలు క్యూలో నుంచోవాలి, నువ్వేమో గుట్టల కింద జనాలు వేసుకెళ్ళిపోవాలి. అండ్ ఇలా కొడుక్కున్న విజ్ఞత వీడికి లేదు. పాలిటిక్స్లో మాట్లాడండి, వ్యతిరేకించండి, ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకొస్తారని. ఆ అబ్బాయికి టీనేజ్ ఉంటుంది కదా, ఆ అబ్బాయి ముందే చెప్పాల్సిన వాళ్ళ మదర్కి, అమ్మ నువ్వు ఆపు బాబు, నువ్వు పాలిటిక్స్ మాట్లాడాలంటే స్పీక్ టు లోకేష్, స్పీక్ టు చంద్రబాబు నాయుడు, స్పీక్ టు పవన్ కళ్యాణ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నీకెందుకు సొల్లు కబుర్లు చెప్తా కూర్చుంటావు? సగటు వాడదానివా? మంత్రివి, ఒకప్పుడు రెప్యూటెడ్ హీరోయిన్వి, మరి స్టాల్ వాట్ని అని చెప్పి ఇంత అనుకుంటావు. అండ్ ఇదంతా పోతే గుడ్లో మెల్లగా మనకి ఆంధ్ర ఏమంటారండి, ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టేవాళ్ళంటే నా దృష్టిలో వైపీఎల్ అంటూ టీం పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎందుకు పనికిరాని లీగ్ అని ఉండేది, అది ఎందుకు పనికిరాని లీగ్, వైపీఎల్ పెట్టుండే వాళ్ళ పేరు ఎలా ఉంది? పేరు బాగుందా? ఆంధ్రాకి ప్రీమియర్ లీగ్ తీసుకెళ్ళిపోయి మాట్లాడేసి చేసేద్దాం అనుకుందంట. సో ఈ పర్టికులర్ ఆడుదాం రా ఇష్యూ పైన సెపరేట్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, రోజా సెల్వమణి వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకుంటున్నారు. కానీ దీంట్లో బైరెడ్డి పేరు ఎక్కువ వినిపించట్లేదు రేపటి విషయం వరకు. సో టీడీపీ శ్రేణులు, సింపథైజర్స్, న్యూట్రల్స్, నోటాకి ఓటేసిన వాళ్ళు, ఆఖరికి ఇప్పుడు పక్కన ఉన్న మహిళలు కూడా చాలామంది లోపల అమ్మయ్య ఏదో ఒక రకంగా రాష్ట్రంలో ఈ లేడీని అయితే ఫస్ట్ తీసుకెళ్తున్నారు కస్టడీలో, కానీ రిలీఫ్ వచ్చింది. కానీ అరేరే రోజాని తీసుకెళ్తున్నారు అన్న వర్డ్ ఎక్కడ రావట్లేదు. సో ఈ రకంగా మనం చూసుకుంటే కనుక ఆడుకున్న ఆంధ్రాని ఎవరైతే మన చీఫ్ ప్లేయర్ ఉందో, ఎవరికి బ్యాటు బంతితో పెద్ద ఐడియా లేదో, ఓన్లీ గాడ్ల మీద జగన్ బొమ్మ ఎంత బాగా ఏంచాలి, ఏంచితే జగన్ ఎంత మెప్పు పొందుతాం అన్న ఐడియా ఒకటే ఉందో, ఆ క్యాండిడేట్ని రేపు ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తున్నారు. ఏంటి వెట్టకారం ఎక్కువైందా నీకు, మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నన్ను అనొచ్చు. అదంతా మా ప్రజల సొమ్ము, మా ప్రజల సొమ్ముతో చిన్నపిల్లలకి కిట్లు పంచి పెడతా, పార్టీ సొమ్ము కాదది. దాంట్లో జగన్ ఫోటోలు వేయడం ఏంటి? చిరాకు దొబ్బుద్ది, ప్రతి ఒక్కరికి చిరాకు వస్తుంది. ఫర్ దట్ మ్యాటర్ అక్కడ ఏ పొలిటీషియన్ ఫోటో వేసినా ఇలాగే వస్తుంది కోపం. ఎందుకు ఉండాలి జగన్ ఫోటో? ఎందుకు ఉండాలి? ఏ పార్టీ అన్నా తీసుకొచ్చి మాకు ఇంట్లో డబ్బులు ఇస్తుందా నీ ఫోటో వేసుకోవడానికి? అది కూడా ఎక్కడ మీకు ఆకృతి ఘాటు పైన హైలైట్, బంతి పైన వేసుకున్నారో లేదన్నా తెలియదండి, కోడితే వెళ్ళిపోతా ఉండండి. కపోనీ వీళ్ళు టాలెంట్ ఉన్న పీపుల్ బంతి మీద కూడా వేసారేమో నా డౌట్. వేయకూడదు, బంతి మీద వేస్తే ఇప్పుడు బాల్ ఇలా తిరుక్కుంటూ వచ్చి ఎవరి ఫోటో ఉన్నా దానిపైన వేసారనుకోండి, బ్యాట్ పెట్టి కడితే వాళ్ళ మొహం మీద కొట్టినట్టు అవుద్ది. పోనా బంతి ఏమన్నా వెళ్తా పంచాక్ మన పగిలి అక్కడే పడిపోద్ది. అది ఎక్కడ పడద్దు ఏంటో, ఎందుకంటే మనకి సీరియస్ ప్లేయర్స్ లేరు, కార్యకర్తలే ప్లేయర్లు, కాటికి కాళ్ళు చాపుకునే ప్లేయర్లు. దాన్ని నేపథ్యం మనం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అన్ని తప్పంటే తప్పండి. ఆయన క్రికెట్ రాదు, ఫైన్ పర్లేదు, రాదు రానైన రోజాకి నేర్పిద్దాం అంటే నాకు అదే ఆటగా అనిపించింది. అలాగే ఏ శాఖని ఎలా నడిపించాలో అన్న కరెక్ట్ పీపుల్ పెట్టకే ఆంధ్రప్రదేశ్కి దిక్కుమాల పరిస్థితిలోకి వచ్చింది. అందరూ అంటారు ఏంటి నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు, 50-60 కోట్లకి దట్టావు, ఓవర్ యాక్షన్ అవసరమా అని. బ్రో అది 5 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, 50-60 కోట్లు బిల్లు సబ్మిట్ చేయని మనీ ఉంది. 40 కోట్లు నాసిరకమైన కిట్లు ఇచ్చారు. ఇదంతా కాకుండా రిషికొండ ప్యాలెస్లో ఎంతెంత దోచారో ఎవరికి తెలియదు. పెచ్చులుడు పడుతున్నాయంటే 500 కోట్లు ఖర్చు పెట్టిన భవంతికి టూరిజం మినిస్టర్ని ఏం చేయాలి? ఇంకో నారాయణ స్వామి మన దేశంలో, అంతే, నారాయణ స్వామి 2 ఈవిడ. సో ఈ వైపీఎల్ పెడదాం అనుకున్న స్థాపకురాలు ఆలోచన వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ కూడా రేపు రోజాని కస్టడీలోకి తీసుకుంటున్న సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు,
ఆవిడ పైన మిగతా వాళ్ళపైన బాడీ షేమింగ్ చేసినందుకు, ఇంట్లో మన పర్మిషన్ లేకుండా మన బెడ్రూమ్లో టీవీ న్యూస్ ఛానల్స్ ద్వారా వచ్చేసి పిచ్చి పిచ్చిగా మన ఫ్యామిలీ అందరికీ బూతులు వినిపించినందుకు, ఏ సర్టిఫికేషన్ లేకుండా ఫ్యామిలీ మూడ్స్ని డిస్టర్బ్ చేసినందుకు రోజా పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీరందరూ రోజా అరెస్ట్ పట్ల లోపలున్న మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ వీళ్ళు ఐపీఎల్ టీం పెట్టలేదు కాబట్టి అదృష్టవంతులను సరదాగా మాట్లాడుకుంటున్నాం, పెట్టుంటే దాని పేరు ఏమై ఉంటే బాగుండేది అది కూడా మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్గా, లాస్ట్ 10 yearsలో ఆడుదాం ఆంధ్రాలో బంతి పైన కూడా ఎవరైనా ఫోటోలు వేసారా? ఇది ఒక్కటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకు లేదు ఇన్ఫర్మేషన్. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.